భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మారబోతున్నారు. ప్రస్తుతం పురంధేశ్వరి గారు ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు అంటే విభజిత రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులను వేస్తూ వచ్చింది. అప్పట్లో హరిబాబు దగ్గర నుంచి, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత మన సోమవీరాజు గారు, ఇప్పుడు పురంధేశ్వరి గారు. అయితే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా కాపుకి కమ్మకి మొత్తం ఇద్దరికి ఇచ్చారనేది. ఎందుకంటే బీజేపీ అధ్యక్ష పదవి అంటే 2 ఏళ్ళు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ పదవీ కాలం పూర్తి కాబోతోంది పురంధేశ్వరి గారిది. ఈ నేపథ్యంలో ఎవరు ఆ పదవి తీసుకోబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే కోస్తా ప్రాంతం నుంచి కాదు, ఈసారి రాయలసీమ నుంచి కూడా అవకాశం ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ యోచిస్తుందట. ఎందుకంటే ఆయన స్పీకర్గా, అలాగే మాజీ సీఎంగా, మాజీ స్పీకర్గా పనిచేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్ పాత్ర పోషించిన నేపథ్యంలో విభజిత రాష్ట్రానికి ముందు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఒక గుర్తింపు అయితే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ₹2 కిలో బియ్యం తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు ఎలా గుర్తింపు పొందారు, తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత రూపాయికే ఆయన కిలో బియ్యం ఇచ్చే పథకం తీసుకొచ్చారు. కాబట్టి అది పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ ప్రజలందరికీ తెలుసు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఒక మార్క్ అయితే ఉంది మాజీ సీఎంగా. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మొన్న కూడా ఆయన ఎంపీ స్థానానికి పోటీ చేశారు రాజంపేట నుంచి, కాకపోతే ఓటమి పాలయ్యారు. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతోంది పురంధేశ్వరి గారి ప్లేస్లో అనే ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం.